భారత బ్యాడ్మింటన్ రంగంలో రికార్డుల రాణిగా వెలిగిన సైనా నెహ్వాల్ తన జీవితంలోకి సరికొత్త పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇప్పటికే అధికార భారతీయ జనతా పార్టీలో చేరిన సైనా ఇకపై ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా చెప్పడంతో ఆమె సరికొత్త ప్రస్థానంలోకి అడుగుపెట్టినట్టయింది. దేశాభివృద్ధి కోసం బీజేపీ చేస్తున్న కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని సైనా ప్రశంసించారు. మరి బ్యాడ్మింటన్ కోర్టులో భారతదేశ పతాకాన్ని ఎగురవేసిన ఒక క్రీడాకారిణి రాజకీయాలకు రావడానికి ప్రధాన కారణాలేంటి? ఆమె అద్భుత క్రీడా ప్రస్థానం నుండి ఈ కొత్త రాజకీయ అధ్యాయం వరకు పూర్తి వివరాలతో ఓ స్పెషల్ స్టోరీ మీకోసం. భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కాషాయ తీర్థం పుచ్చుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బీజేపీ అగ్రనేతల సమక్షంలో 2020లో పార్టీ సభ్యత్వం తీసుకున్న సైనా దేశం కోసం, అభివృద్ధి కోసం బీజేపీ చేస్తున్న పనిని తాను ఎంతగానో అభినందిస్తున్నానని తాజాగా చెప్పారు. దేశ ప్రగతి కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న ప్రధాని మోడీ కష్టపడే తత్వం తనకెంతగానో స్ఫూర్తినిచ్చిందని, ఆయన నాయకత్వంలో దేశ సేవలో భాగస్వామ్యం కావడానికి తాను బీజేపీలో చేరానని ఆమె వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడంపైన ఆమె క్లారిటీ ఇవ్వడంతో సైనా గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. जैसे मैंने कंट्री के लिए इतने साल खेला तो किसी भी पार्टी में मैं बीजेपी में हूं अभी, क्योंकि बीजेपी का मुझे ऑल टुगेदर बहुत अच्छा लगता है कि वो जैसे कंट्री के लिए कर रहे हैं, डेवलपमेंट के लिए कर रहे हैं, तो मैं उनके साथ जुड़ी हूं. तो मैं भी कंट्री के लिए और बेटर करना चाहूंगी. हमेशा देश की बेटरमेंट के लिए ही मैंने सोचा है और इतना मेडल्स लेके आए हैं. तो देश के साथ मैं यही चाहूंगी कि हम सब एक यूनिटी में आए और हम जितना भी बेटर कर सकते हैं अपने देश के लिए उसी के साथ खड़ी हूं मैं. I want to. Let us see. Are you going to start from assembly election or next general election? At the moment, अभी decide नहीं किया है, but definitely I am looking forward to that. Yes. సైనా నెహ్వాల్ కేవలం క్రీడాకారిణి మాత్రమే కాదు, భారత మహిళా బ్యాడ్మింటన్ రంగానికి సరికొత్త దారి చూపిన మార్గదర్శకురాలు. 2012లో లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించి ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో పతకం గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు. 2015లో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ను సాధించి ఈ ఘనత సాధించిన ఏకైక భారత మహిళా షట్లర్గా రికార్డు నెలకొల్పారు. తన క్రీడా జీవితంలో 24కు పైగా అంతర్జాతీయ టైటిళ్లు, 11 సూపర్ సిరీస్ కిరీటాలను సొంతం చేసుకున్నారు. క్రీడా రంగానికి ఆమె చేసిన అపార సేవలకాను భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మశ్రీ, మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న, అలాగే అర్జున అవార్డులతో సత్కరించింది. సైనా నెహ్వాల్ బీజేపీని ఎంచుకోవడానికి ప్రధాన కారణాలు పరిశీలిస్తే గడిచిన కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం క్రీడారంగానికి ఇస్తున్న ప్రాధాన్యత ప్రధానమైనదిగా చెప్పుకోవాలి. ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్, టాప్స్ వంటి పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులను ప్రోత్సహించడం సైనాను బాగా ఆకట్టుకుందని క్రీడారంగ నిపుణులు చెబుతారు. దీనికి తోడు రాజ్యాంగబద్ధమైన పదవుల్లోనూ రాజకీయాల్లోనూ క్రీడాకారులకు ప్రాతినిధ్యం కల్పించే క్రమంలో బీజేపీ ఇప్పటికీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, గౌతమ్ గంభీర్, బబితా ఫోగట్, యోగేశ్వర్ దత్ వంటి ప్రముఖులను ప్రోత్సహించింది. అదే దారిలో సైనా కూడా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించడం గమనించాల్సిన అంశం. సైనా నెహ్వాల్ రాక బీజేపీకి కూడా రాజకీయంగా ఎంతో కలిసొచ్చే అంశంగానే చెప్పుకోవాలి. ముఖ్యంగా యువతలో, క్రీడాభిమానుల్లో, మహిళల్లో సైనాకున్న మంచి ఆదరణ పార్టీకి అదనపు బలాన్ని ఇస్తుందంటే అతిశయోక్తి కాదు. హర్యానా మూలాలున్న సైనాకు ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉండడంతో పాటు హైదరాబాద్లో సుదీర్ఘకాలం శిక్షణ పొంది తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా సుపరిచితం కావడం గమనించాల్సిన అంశం. దీంతో బీజేపీకి ఇది వ్యూహాత్మక ప్రయోజనాన్ని చేకూరుస్తుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. క్రీడల్లో అనేక రికార్డులను తిరగరాసిన సైనా రాజకీయ వేదికపై యువత, క్రీడాభివృద్ధికి సంబంధించిన విధాన రూపకల్పనలో ఎలాంటి పాత్ర పోషిస్తారోనని విశ్లేషకులు భావిస్తున్నారు. బ్యాడ్మింటన్ రాకెట్టు దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తం చేసిన సైనా నెహ్వాల్ ఇప్పుడు బీజేపీ వేదికగా ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. మోడీ నాయకత్వం, దేశ అభివృద్ధిపై ఉన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె ప్రకటించడం విశేషం. క్రీడాకారిణిగా అగ్ర శిఖరాలను తాకిన సైనా రాజకీయ రంగంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొని ఎలా రాణిస్తారో వేచి చూడాల్సిందే.